హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను ఒక పంచతంత్ర కథను చెప్పబోతున్నాను. ఇది మృగకాక జంబుకముల కథ. మగధ దేశంలోని ఒక అడవిలో జింక, కాకి స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఒక నక్క జింక మాంసం ఎలాగైనా తినాలని అనుకుని జింక కాకి దగ్గరికి వచ్చింది. జింకతో మాట్లాడుతూ తనతో స్నేహాన్ని కలిపింది. అప్పుడు కాకి కొత్తగా వచ్చిన పిల్లిని నమ్మి చనిపోయిన గద్ద యొక్క కథను జింకకు వివరిస్తుంది. అవేమీ పట్టించుకోని జింక నక్కతో స్నేహానికి ఒప్పుకుంటుంది. నక్క కూడా కాకిని తన మాయమాటలతో నమ్మిస్తుంది. అప్పుడు కాకికి వేరే దారి దొరకక నక్కతో స్నేహాన్ని మొదలు పెడుతుంది. అప్పటి నుండి జింక, కాకి మరియు నక్క ముగ్గురు స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు నక్క జింకను పిలిచి తను ఒక అందమైన పంట పొలాన్ని చూశాను అని చెప్తుంది. అక్కడ మనకి కావలసినంత మేత వేయొచ్చు అని నక్క జింకతో చెప్తుంది. జింక ఒకరోజు పంట పొలంలో పంటను మేస్తూ ఉండగా ఒక వేటగాడి వలలో ఇరుక్కుంటుంది. జింక తన మనసులో తన స్నేహితుడైన నక్క వస్తే తనను రక్షిస్తాడు అని తన మనసులో అనుకుంటుంది. నక్క దూరం నుంచి చూసి లోపలే సంతోషిస్తుంది. సాయంకాలం అయినప్పటికీ జింక ఇంటికి రాకపోయేసరికి కాకికి అనుమానం మొదలై ఆకాశంలో ఎగురుతూ దారిలో ఉన్న పంట పొలంలో చిక్కుకున్న జింకను చూస్తుంది. జింక దగ్గరకు వెళ్ళి నక్క చేసిన మోసాన్ని తెలుసుకుంటుంది. అప్పుడు కాకి జింకకు ఒక ఉపాయం చెబుతుంది. జింక ఈ విధంగా చేస్తుంది. నక్క జింక దగ్గరకు వచ్చి జింక యొక్క వల దగ్గర నించుంటుంది. అప్పుడు జింక నక్కతో వలను కొరికి నన్ను బయటకి విడిపించు అని ప్రాధేయపడుతుంది. అప్పుడు నక్క, నేను ఇవాళ మాంసాన్ని ముట్టను. ఈ వల జంతువుల నులినరాలతో చేయబడుతుంది. ఈ ఆదివారము నేను వ్రతం చేస్తున్నాను అని చెప్పి తెలివిగా తప్పించుకుంటుంది. జింకకు నక్క యొక్క నిజమైన స్వరూపం అర్థమవుతుంది. ఇంతలో వేటగాడు జింక చనిపోయిందని అనుకుని వచ్చి వలను ఊడదీస్తాడు. అప్పుడు నక్క ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. జింక చనిపోయింది అనుకుని నక్క లోపలే సంతోషిస్తుంది. కానీ వెంటనే కాకి జింక దగ్గరకు వచ్చి జింక యొక్క తల మీద కూర్చుని తన ముక్కుతో పొడుస్తుంది. వెంటనే కాకి కూయగానే జింక పరిగెత్తి పారిపోతుంది. అప్పుడు జింక తనను మోసం చేసిందని వేటగాడు తన చేతిలో ఉన్న కర్రను దూరంగా విసురుతాడు. ఆ కర్ర వెళ్ళి పక్కనే ఉన్న నక్కకు తగిలి నక్క చనిపోతుంది. జింక తప్పించుకుంది. నీతి: పరులకు హాని చేయగోరు వారు తామే చెడిపోతారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.